బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గూడాలి గ్రామంలో నెదురుమల్లె రామ్కుమార్ రెడ్డి పుట్టినరోజు వేడుక. షనీల్ రెడ్డి యూత్, ఆములూరు నాగార్జున ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు. శ్రీ అంకమ్మ తల్లి ఆలయంలో భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేస్తున్న అన్నప్రసాద వినియోగం. భక్తులు సద్వినియోగం చేసుకోవాలని ఆలయ కమిటీ నిర్వాహకులు గూడపాకల సుబ్బారావు సూచన. శ్రీశక్తి భవనంలో ఐసీడీసీ సూపర్వైజర్ బుజ్జమ్మ ఆధ్వర్యంలో కిశోర వికాస్ అవగాహన సదస్సు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎంపీడీఓ అన్నపూర్ణారావు. తిరుపతి జిల్లా కోట మండలం గూడలి గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నెదురుమల్లి రామ్కుమార్ రెడ్డి పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముందుగా శివాలయం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమానికి వేమారెడ్డి, షనీల్ రెడ్డి, దేవారెడ్డి, నాగూరెడ్డి, స్వర్ణారెడ్డి, భక్తవత్సలారెడ్డి, కొండ్రెడ్డి హనుమంతరెడ్డి హాజరై భారీ కేక్ కట్ చేశారు. అలాగే గూడలి అరుంధతి వాడలోని ఆంజనేయ స్వామి దేవాలయం వద్ద షనీల్ రెడ్డి యూత్, ఆములూరు నాగార్జున ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ముందుగా నెదురుమల్లి రామ్కుమార్ రెడ్డి పేరు మీద ప్రత్యేక పూజలు, అర్చనలు చేపట్టారు. అనంతరం వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేసి అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో మండి చంద్రశేఖర్ రెడ్డి, ముచ్చాకాల వెంకటకృష్ణయ్య, ఆములూరు నాగార్జున, పల్లోలు రాజనాల, పల్లోలు బుల్లయ్య, కటికల సత్యనారాయణ పాల్గొన్నారు. పడుకున్నట్ట కొద్దిగా పోస్తుంటారు పట్టుకోడు ఊళ్ళో పోస్తుంటారు పట్టుకోడు. ఓకే జై శ్రీరామ్. ఓం శ్రీ అభయాంజనేయ స్వామి దేవతాభ్యో నమో నమః. జై శ్రీరామ శ్రీ మహారాజ్ की జై. హర హర దగ్గరగా రావాలా ఓకే నువ్వెందుకు రావంట తీసుకో ఓకే పెద్ద పక్కరా పక్కరా రండి కెమెరా రండి. దాని ఉంది దాని మీద కప్పెట్టక్క దాని మీద ఏదైనా కప్పెట్టు నేను తీసుకుంటాను.
అర్జునా చాలా తిరుపతి జిల్లా కోట మండలం కోట పట్టణంలోని శ్యామసుందరాపురంలో చల్లకాలువ నది ఒడ్డున వెలసిన శ్రీ అంకమ్మ తల్లి ఆలయంలో భక్తుల సౌకర్యార్థం ప్రతి మంగళవారం ఏర్పాటు చేస్తున్న అన్నప్రసాద వినియోగ కార్యక్రమాన్ని భక్తులు సద్వినియోగం చేసుకోవాలని ఆలయ కమిటీ నిర్వాహకులు గూడపాకల సుబ్బారావు కోరారు. 2025 నూతన ఏడాదిని పురస్కరించుకుని ఆలయానికి అధిక సంఖ్యలో హాజరైన భక్తులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయానికి వచ్చే భక్తుల కోసం ఆలయ కమిటీ నిర్వాహకులు గూడపాకల సుబ్బారావు ఆధ్వర్యంలో ప్రతి మంగళవారం అన్నప్రసాద వినియోగ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అందులో భాగంగా ఈ మంగళవారం దుంపల సొమ్ము, పేర్నేటి చంటి, పామంజి నాగేంద్ర ఉభయదాతలుగా వ్యవహరించారు. భక్తుల కోసం ప్రతి మంగళవారం ఆలయంలో నిర్వహించే అన్నప్రసాద వినియోగ కార్యక్రమాన్ని దాతృత్వాన్ని అందించేందుకు దాతలు ముందుకు వచ్చి ఆలయ అభివృద్ధికి తమ వంతు సహకారాన్ని అందించాలని శరవణ్ కోరారు. ఈ సందర్భంగా ఉభయదాతలను ఆలయ కమిటీ నిర్వాహకులు సమక్షంలో పూలమాలలు, శాలవాలతో ఆలయ సత్కారాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో నందమోహన్, బాలు, పోలేంద్ర, రాము, వెంకటేశ్వర్లు, చిరంజీవి, రామ్మూర్తి, బాలాజీ, శరవణ్, కృష్ణ, కోటయ్య, పవన్, సురేష్, చైతన్య పాల్గొన్నారు. శ్రీ 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 అంకాల పరమేశ్వరి దేవస్థానం, శాహందపురం గ్రామం, కోట మండలం, తిరుపతి జిల్లా. ఈ దేవస్థానం నందు ప్రతి మంగళవారం కొన్ని నెలలుగా అన్నప్రసాద వినియోగం జరుపుతున్నారు. గూడపాకల సుబ్బారావు గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ఈరోజు అన్నప్రసాద వినియోగ ఉభయదాతలు దుంపల సోము, పేర్నేటి సంటి, పామంజి నాగేంద్ర గారులు, అలాగే ప్రతి మంగళవారం అన్నప్రసాద వినియోగ జరుపుటకు ఉభయదాతలు ముందుకు రావాల్సిందిగా మరీ కోరుతున్నాం. అలాగే ఈరోజు ఉభయదాతలకు శ్రీ అంకమ్మ తల్లి ఆశీస్సులు, ఆమె అనుగ్రహం వారిపై, వారి కుటుంబంపై ఎల్లవేళ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై అంకమ్మ తల్లి. తిరుపతి జిల్లా వాకాడు మండలం పరిషత్ కార్యాలయ ప్రాంగణంలోని శ్రీశక్తి భవనంలో ఐసీడీసీ సూపర్వైజర్ బుజ్జమ్మ ఆధ్వర్యంలో కిశోర వికాస్ అవగాహన సదస్సు చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీడీ అన్నపూర్ణారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ కార్యక్రమం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బాలికల భవిష్యత్ దృష్టిలో పెట్టుకుని ఇలాంటి కార్యక్రమాన్ని నిర్వహించారని తెలిపారు. వాకాడు మండలంలోని అన్ని పంచాయతీల్లో 11 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్క బాలికకు కిశోర వికాసం గురించి అవగాహన కల్పించాలని, బాల్య వివాహాలపై, రక్తహీనత, ఋతుచక్ర పరిశుభ్రతపై అవగాహన కల్పించాలని చెప్పారు. ఈ కార్యక్రమాలను అంగన్వాడీ కార్యకర్తల ద్వారా నిర్వహించేందుకు అవకాశం ఉంది అని, దానిని ప్రతి ఒక్కరూ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ నసీమలి, ఏపీఎం మాధవి, అంగన్వాడీ కార్యకర్తలు, వివోఏలు, మహిళా పోలీసులు పాల్గొన్నారు. ప్రోగ్రామ్ని భారతదేశం మొత్తంగా జరుపుతున్నారు. అందులో భాగంగా ఈరోజు మన వాకాడు మండలంలో మనం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా ఐసీడీఎస్ సిబ్బంది, అదేవిధంగా మహిళా పోలీసులు, వెల్ఫేర్ అసిస్టెంట్లు, ఏఎన్ఎంస్ ఉన్నారా? వీళ్ళందరి ఆధ్వర్యంలో మనం మహిళలు అంటే 11 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాలు ఉండే మహిళలకి జరుగుతున్నటువంటి అకృత్యాల గురించి కానీ, వారికి మనం ఎడ్యుకేట్ చేస్తున్న విధానాన్ని గురించి కానీ, ముఖ్యంగా ఏంటంటే డ్రాప్ అవుట్ చిల్డ్రన్ ఎవరు లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన టీం మీద ఉంది. ముఖ్యంగా మహిళలు చదువుకుంటే ఆ కుటుంబానికి ఒక మంచి ఆసరాగా ఉంటుంది. అదేవిధంగా ఇల్లాలు చదువు ఇంటికి వెళ్ళని మన పెద్దలు చెప్పుకున్నారు. అందులో భాగంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. 11 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల లోపల ఏ మహిళ కూడా స్కూల్ బయట ఉండడానికి లేదు. అదేవిధంగా 18 సంవత్సరాలు నిండంటే వాళ్ళకి వివాహం చేయడానికి వీలు లేదనమాట. అది చట్టం ఇది. ఎందుకంటే 18 సంవత్సరాలు నిండిన తర్వాత మాత్రమే వాళ్ళకి శారీరకంగా కానీ, మానసికంగా కానీ ఒక దృఢత్వం వస్తుంది. తద్వారా వాళ్ళు మ్యారేజ్ చేసిన తర్వాత, పెళ్లి అయిన తర్వాత వాళ్ళు తర్వాత జరిగే సాధక బాధకాలన్నింటినీ కూడా లీడ్ చేయడానికి వాళ్ళకి మానసిక ధైర్యం కానీ, శారీరకంగా శక్తి కానీ ఉంటుంది. అట్లా కాకుండా కొంతమంది
అంటే చదువు రాని వాళ్ళు ఏంటంటే 15 సంవత్సరాలకి 16 సంవత్సరాలకి కూడా పెళ్లిళ్ళు చేస్తుంటారు. వాటిని అన్నింటినీ మనం తప్పకుండా ఖండించాలి. మా మహిళా పోలీసుల ద్వారా వాళ్ళ దృష్టికి అని తీసుకొచ్చారంటే అంగన్వాడీ వారు అదేవిధంగా తదుపరి ఎంఏఓ గారిని మాట్లాడవలసిన కోరుతున్నాను. నేటి కిషోరి వికాసం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి ఎంపీఓ గారికి, ఏపీఓ గారికి, అదేవిధంగా ఐసీడీఎస్ సిబ్బందికి. తిరుపతి జిల్లా చిట్టమూరు మండలం చిట్టమూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ పద్మావతి మీడియా సమావేశం నిర్వహించారు. కొత్త వైరస్ హెచ్ఎంపీవీపై మండల ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చిట్టమూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారిని డాక్టర్ పద్మావతి అన్నారు. చిన్నపిల్లలు ఉన్న చోట ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని, ఎవరికైనా జ్వరం, జలుబు ఉన్న వెంటనే మాస్క్ వేయాలి, ఇంట్లోనే జ్వరం, జలుబు తగ్గే వరకు ఇంట్లోనే ఉండాలని తెలిపారు. డాక్టర్ పద్మావతి, చిట్టమూరు మెడికల్ ఆఫీసర్ని. యాక్చువల్లీ ఏంటంటే ఇప్పట్లో కరోనా లాంటి ఇబ్బందికరమైన వైరస్ అనేది ఒకటి హ్యూమన్ న్యూమో వైరస్ అని ఉందని అందరికీ అపోహ ఉంది. కానీ హ్యూమన్ న్యూమో వైరస్ వల్ల ఎలాంటి ఇబ్బంది ఏముండదు. కరోనా లాంటి ప్రాణాంతకరమైనది ఏమి కాదు. ప్రజలందరూ వాళ్ళ జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. ప్రివెంటివ్ మెజర్ ప్రికాషన్స్ అలాంటివి వాడితే మనం ఈ హెచ్ఎంపీవీ వైరస్ని అరికట్టవచ్చు. ప్రివెంటివ్ మెజర్స్ ఏంటంటే ఎవరికైనా కాఫ్ కానీ, కోల్డ్ కానీ, అలాంటి ఫీవర్ కానీ, అలాంటి ప్రాబ్లం ఉన్నా కానీ వెంటనే మాస్క్ వేయడము, గుంపులో వెళ్ళకుండా, గ్రూప్లో వెళ్ళకుండా ఉండడము, ఇంట్లోనే కాఫ్, కోల్డ్ అవన్నీ తగ్గే వరకు ఇంటి వరకు ఉంటే మనకు వేరే వాళ్ళకి వ్యాపించకుండా ఉంటుంది. పైగా ఏంటంటే చిన్నపిల్లలు ఉన్న చోట ప్రతి ఒక్కరు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళకు వచ్చిన కోల్డ్, కాఫ్ అనేది పిల్లలకు త్వరగా అంటుకుంటుంది కాబట్టి పిల్లలు ఉన్న ఫ్యామిలీస్ వాళ్ళంతా చాలా జాగ్రత్తగా ఉండాలి. మరి పెద్దలు, ముసలి వాళ్ళు, ఏజ్డ్ వాళ్ళకి రెసిస్టెన్స్ పవర్, ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది కాబట్టి మరి క్రానిక్ పల్మనరీ డిసీజ్ ఉండేవాళ్ళు, డయాబెటిక్ ఉండేవాళ్ళు వాళ్ళంతా కూడా జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళందరినీ జాగ్రత్తగా ఉండి మాస్క్ ఉండి అవి ఏంటంటే మనము మ్యాక్సిమం ప్రివెంట్ చేయొచ్చు. సెకండ్ థింగ్ ఏంటంటే వాళ్ళకి కోల్డ్, కాఫ్ వచ్చిన వెంటనే దగ్గరున్న గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చి తగిన ట్రీట్మెంట్ తీసుకుంటే వాళ్ళు త్వరగా క్యూర్ అవుతారు. అలాంటి లంగ్స్ ప్రాబ్లం ఏదైనా ఉంటే వాళ్ళని రెఫరల్గా మేము కోట కానీ, వాకాడు కానీ అలాంటి పంపించే ఫెసిలిటీస్ కూడా ఉంది. గవర్నమెంట్ హాస్పిటల్లో వాళ్ళకి తగిన ట్రీట్మెంట్ కానీ, ఆక్సిజన్ కానీ, నెబులైజేషన్ కానీ అన్నీ సప్లై ఉన్నాయి. పిల్లలకి వయసుకు తగ్గ వ్యాక్సినేషన్ వేసేస్తే ఇలాంటి లంగ్ ఇన్ఫెక్షన్ అలాంటిదని సీరియస్నెస్గా ఉండదు, కాంప్లికేషన్గా వెళ్ళరు. త్వరగా ప్రివెంట్ చేయొచ్చు, క్యూర్ చేయొచ్చు వాళ్ళని. అలా పెద్దలు, పిల్లలు ముందుగానే ప్రికాషన్ చేసుకుని ప్రివెంటివ్ మెజర్ ఉంటే ఈ హెచ్ఎంపీవీ వైరస్ వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు. థ్యాంక్ యూ. కోల్డ్, కాఫ్ ఉన్నవాళ్ళు ప్రివెంటివ్ మెజర్గా ఇది హెచ్ఎంపీవీ వైరస్ అయినా కాకపోయినా మాస్క్ ధరించడము, మరి ప్రతిసారి హ్యాండ్ వాష్ చేయడము, మరి శానిటైజర్ అప్లై చేయడము చేతులకి, ఇదంతా చేస్తే మనకి వేరే వాళ్ళకి వ్యాపించకుండా ఉంటుంది. తిరుపతి జిల్లా చేటమూరు మండలం చిట్టమూరులోని స్త్రీ శక్తి భవనంలో కిశోర వికాసంపై అవగాహన సదస్సు సిడిపిఓ మునికుమారి ఆధ్వర్యంలో నిర్వహించారు. మండలం పరిధిలోని ఐసీడీఎస్ కార్యకర్తలు, సచివాలయ ఉద్యోగులు, అంగన్వాడీ వర్కర్లు, మహిళా పోలీసులు, ఏఎన్ఎంలకు అవగాహన సదస్సు చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ మనోహర్ గౌడ్, ఎంఈఓ బివి కృష్ణయ్య, సూపర్వైజర్ శేషమ్మ, లక్ష్మీ నారాయణమ్మ, పద్మ, డిటి నిరంజన్ బాబు, ఏపీఎం గున్నయ్య పాల్గొన్నారు. బాల్య వివాహం కిషోర వికాసం కార్యక్రమంపై కౌమార బాలికలకు అవగాహన అంశాల గురించి చిట్టమూరు మండలంలో సచివాలయాల వారీగా సచివాలయానికి ఒక ఏఎన్ఎం, అలాగే వెల్ఫేర్ అసిస్టెంట్, అలాగే స్కూల్ టీచర్స్, అలాగే మా అంగన్వాడీ టీచర్స్
కౌమార దశలో వచ్చే మార్పుల గురించి అవగాహన కల్పించడానికి ఈరోజు ఇక్కడ ఒకరోజు శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాము. ఇందులో 11 నుంచి 18 సంవత్సరాలలో వచ్చే మార్పు, పిల్లల్లో వచ్చే శారీరక మార్పుల గురించి, అలాగే ఆడపిల్లలైనా మగపిల్లలైనా చాలా జాగ్రత్తగా ఉండాలని, తల్లిదండ్రులు కూడా చక్కగా పెంచాలని, అలాగే సైబర్ మిత్ర, మహిళా మిత్ర గురించి కూడా వాళ్ళకి తెలియాలి. అలాగే ఆడపిల్లలకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు 1098 100 151 ఈ భూమిక హెల్ప్ లైన్ నుంచి 1800 425 2908 భూమిక హెల్ప్ లైన్ 1800 425 2908. పోలీసు హెల్ప్ లైన్ నుంచి 100, ఉమెన్ హెల్ప్ లైన్ నుంచి 181, చైల్డ్ హెల్ప్ లైన్ నుంచి 1098. వీటికి ఎవరైనా సరే ఫోన్ చేస్తే మాకు ఆ ఇన్ఫర్మేషన్ మాకు వచ్చేస్తుంది. ఎక్కడైనా బాల్య వివాహం జరిగినా, ఎక్కడైనా ఏ ఆడపిల్లకి ఏదైనా ఇబ్బంది జరిగినా ఇవన్నీ కూడా మాకు వచ్చేస్తుంది. కిషోర్ బాలిక కమిటీని ఏర్పాటు చేసి స్కూల్కి పోయే పిల్లలైతే స్కూల్కి వెళ్లకుండా ముచ్చిపోయే పిల్లలతోటి అక్కడ ఉండే స్కూల్ టీచరు, రెవెన్యూ అధికారి, తర్వాత పంచాయతీ సెక్రటరీ, అలాగే నాగవాణి టీచరు అందరితో కూడా ఒక కమిటీ ఏర్పాటు చేసి పిల్లలు బడికి వెళ్ళకుండా ఉండే వాళ్ళని బడికి పంపించడం, అలాగే 18 సంవత్సరాల వరకు కూడా ఎవరికి పెళ్ళిళ్ళు జరగకుండా ఆడపిల్లల యొక్క భవిష్యత్తుని ఆనందం చేయాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి, ఇది ఫీల్డ్ లెవెల్లో చేయాలని మండల స్థాయి అధికారులకు, అలాగే సచివాలయం స్థాయి అధికారులకు కూడా ఈ శిక్షణ ఇవ్వడమైనది. అయితే కూడా పర్సనల్గా కూడా మేము చూసుకున్నాము, ఎక్కడ కూడా పెళ్ళిళ్ళు 18 సంవత్సరాల్లో బాల్య వివాహాలు జరగకూడదు అనేది దీని యొక్క ఉద్దేశం. మరి వాళ్ళల్లో ఆ వయసులో వచ్చే రక్తహీనత, అలాగే వాళ్ళలో శారీరక మార్పులు, ఇవన్నీ కూడా వాళ్ళలో వచ్చే ఆ ఎక్స్ప్రెషన్స్ కూడా ఎలా తట్టుకోవాలి అన్న విషయాన్ని కూడా అందరికీ అవగాహన కల్పించి, మరి ఫీల్డ్ స్థాయిలో వాళ్ళ తల్లిదండ్రులకు, వాళ్ళ కుటుంబ సభ్యులకు అందరికీ కూడా ఎలా ఉండాలి, పిల్లలతోటి ఒక ఫ్రెండ్లీగా ఉండాలి, ఈ వయసులో ఒక ఫ్రెండ్లీగా ఉండాలి అన్న ఉద్దేశాన్ని, అన్న విషయాన్ని వాళ్ళకి కల్పించాలన్న ఉద్దేశంతో ఈ కిషోర్ బాలిక మీటింగ్ని ఏర్పాటు చేయడం జరిగింది. రాను ఎక్కువగా ఉంది కాబట్టి బీహార్ రాష్ట్రం కంటే మన ఆంధ్రప్రదేశ్ ఎక్కువైపోయింది. బీహార్ రాష్ట్రంలో ప్రతి 3 నిమిషాలకి ఒక అవమానం కాడబిడ్డ, ప్రతి అరగంటకి ఒక రేప్ కేసు, ప్రతి గంటకి ఒక డెత్. అంటే ఇది సర్వేలు చెబుతున్నాయి. కాబట్టి ఆడపిల్లల విషయంలో కూడా తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా ఉండాలని, ఇది మనము ఫీల్డ్ లెవెల్లో వాళ్ళకి చెప్పాలన్న ఉద్దేశంతో వీటన్నిటిపైన కూడా మేము మండల స్థాయి మరియు సచివాలయం స్థాయి అధికారులకు అవగాహన కల్పించడం, రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు మేము ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తాం. ఉమెన్ హెల్ప్ లైన్ 181 181. పోలీస్ హెల్ప్ లైన్ డైల్ 100. మనకి భూమిక హెల్ప్ లైన్ కూడా ఉంది. భూమిక హెల్ప్ లైన్ 1800 425 2908.
ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేటలోని స్వర్ణముఖి నదిలో జరిగే ఏటి పండుగ వేడుకలకు సంబంధించిన ఏర్పాట్లను సూళ్లూరుపేట శాసనసభ్యులు నెలవల విజయశ్రీ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సంక్రాంతి వేళ నాయుడుపేట ప్రజలు ఆహ్లాదంగా చేసుకునే పండగ ఏటి పండుగ అని చెప్పారు. గతంలో జరిగిన పండుగల కంటే ఈసారి తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో నేను మొదటిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికై చేస్తున్న ఈ పండుగను ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసి వారు సంతోషంగా పండుగను జరుపుకునే విధంగా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది అన్నారు ఆమె. ఇక్కడ అక్కడ గుడి ఉంది కదా, అది ఆర్చ్ ఒకటి వస్తుంది, పెట్టుకోండి. అంతమంది ఆడేస్తున్నారు, ఎగరేస్తున్నారు. అందరికీ నమస్కారం. ఈ ఏడాది 15, 16, 17 తారీఖుల్లో నాయుడుపేట మండలంలో స్వర్ణముఖి నది దగ్గర ఏటి పండుగ జరుపుకోవడం ప్రతి సంవత్సరం వస్తుంది. కానీ 10 సంవత్సరాల తర్వాత మన టీడీపీ హయాంలో, అలాగే నా హయాంలో మొదటిసారిగా ఏటి పండుగ జరుపుకోబోతున్నాం. ఈసారి ఏటి పండుగని కొంచెం ఆర్గనైజ్డ్గా కరెక్ట్గా చేసి కొంచెం జనాలకి ఎలాంటి ఇబ్బంది లేకుండా, చాలా సార్లు ట్రాఫిక్ వల్ల వాటి వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు. కానీ ఈసారి అలాంటి ప్రాబ్లం లేకుండా జాగ్రత్తలు తీసుకొని జనాలకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏటి పండుగ జరగబోతున్నాం. ఇక్కడ 3 days ఆల్మోస్ట్ ఒక్కొక్క రోజు 1 lakh మెంబర్స్ వరకు ఫ్లో ఉంటది. అలాగే 3 days ఈ పండుగ జరుపుతున్నాం. మన ఫెస్టివల్స్ వచ్చిన లాస్ట్ ఫెస్టివల్ నుంచి 15, 16, 17 తారీఖుల్లో ఈ ఏటి పండుగ జరగబోతుంది. దీంట్లో కల్చరల్ యాక్టివిటీస్ తో పాటు లోకల్ గా ఎవరికైనా ఏమన్నా డాన్స్ ప్రోగ్రాంలు, కల్చరల్ యాక్టివిటీస్ చేయాల్సి ఉంటే లోకల్ వాళ్ళని కూడా ఎంకరేజ్ చేస్తూ మన కమిషనర్ గారు, అలాగే ఇక్కడున్న టీడీపీ నాయకులు అందరూ కూడా వాటిని ఎంకరేజ్ చేస్తూ వాటిని కూడా తీసుకురావడం జరుగుతుంది. అలాగే ఇక్కడ ఈసారి భారీగా కొంచెం ఎక్కువగానే ఖర్చు పెట్టి మన హయాంలో వచ్చే మొదటి ఏటి పండుగని బాగా జరుపుకోవాలని, దీనివల్ల చాలా మంది బిజినెస్ వాళ్ళు కూడా వాళ్ళకు కూడా కొంచెం బిజినెస్ జరుగుతుంది. కాబట్టి ఇలాంటివన్నీ ఎంకరేజ్ చేసి మన నాయుడుపేటలో జరిగే అందరూ కలిసి సెలబ్రేట్ చేసుకునే ఫెస్టివల్ గా కొంచెం బంధుమిత్రులతో అందరితో ఆనందంగా చేసుకునే ఈ పండుగని మనం కూడా టీడీపీ హయాంలో ఈసారి మొదటిసారిగా జరుపుకోబోతున్నాం. మా నాన్నగారు నెలవల సుబ్రహ్మణ్యం గారు ఈ టీడీపీ హయాంలోనే ఈ ఏటి పండుగని మొదటిసారిగా తీసుకురావడం జరిగింది. తర్వాత ప్రతి ఏడాది ఈ పండుగ జరుగుతుంది. ఈసారి కూడా ఏటి పండుగ జనాలందరి మనోభావాలని దృష్టిలో పెట్టుకొని ఈ ఏటి పండుగ జరపడం జరుగుతుంది. దీనికి అధికారులందరూ కూడా సహకరించి, అలాగే టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులందరూ కూడా కలిసి ఈ ఏటి పండుగని విజయవంతం చేయాలని, ప్రజలందరూ కూడా సహకరించాలని ఈ గ్రౌండ్ విజిట్ చేయడానికి ఇవాళ రావడం జరిగింది. మొత్తం కూడా కమిషనర్ గారు అలాగే మన నాయకులందరూ కూడా ఇది క్లీనింగ్ ప్రోగ్రామ్ పెట్టారు. మొత్తం క్లీన్ చేసి నీట్ చేసి ఎక్కడ ఏవి జరగాలో అన్ని ఇవాళ చర్చించడం జరిగింది. ఈ ఏటి పండుగని ప్రతి ఒక్కరూ సహకరించి విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని తిరుమలలో 10 రోజుల పాటు కేవలం దర్శన టికెట్లు, టోకెన్స్ కలిగిన భక్తులకు మాత్రమే శ్రీవారి దర్శనాన్ని కల్పిస్తామని టీటీడీ చైర్మన్ వెల్లడించారు. ప్రోటోకాల్ పరిధిలోని వ్యక్తులు స్వయంగా విచ్చేస్తేనే వీఐపీ బ్రేక్ దర్శనాలు కల్పిస్తామన్నారు. 10 రోజుల పాటు సిఫారసు లేఖల స్వీకరణ రద్దు చేశామని, అలాగే 10 రోజుల పాటు అర్జిత సేవలు, ప్రత్యేక దర్శనాలు రద్దు చేశామని తెలిపారు. సామాన్య భక్తులకు పెద్దపీట వేసేలాగా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. 3000 సీసీ కెమెరాలతో కమాండ్ కంట్రోల్ ద్వారా భద్రతా
పర్యవేక్షణ చేస్తామన్నారు. భక్తులకు కేటాయించిన టైం స్లాట్ మేరకు క్యూ లైన్ల వద్దకు చేరుకోవాలన్నారు. ఎల్లుండి దర్శనానికి ఇప్పటికే భక్తులు క్యూ లైన్ల వద్దకు చేరుకుంటున్నారని తెలిపారు. తిరుమలకు రావద్దని కొంతమంది రూమర్స్ ప్రచారం చేస్తున్నారని, భక్తులు వాటిని నమ్మవద్దన్నారు. హెచ్ఎంపీవీ వైరస్ నేపథ్యంలో భక్తుల మాస్కులు ధరించి రావాలంటూ విజ్ఞప్తి చేస్తున్నామని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు పేర్కొన్నారు. దర్శనాలు ఉంటాయి. అది అవగానే 7:30-8 గంటలకి సర్వదర్శనాలు ఉంటాయి జనరల్ పబ్లిక్కి. కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకోవాలని చెప్పేసి కోరుతున్నాం. జనవరి 10 వైకుంఠ ఏకాదశి నాడు ఉదయం 9 నుంచి 11 గంటల వరకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారు స్వర్ణరథంపై 4 మాడ వీధులలో భక్తులకు దర్శనమిస్తారు. అనంతరం మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 4 గంటల వరకు మలయప్ప స్వామి వాహన మండపంలో భక్తులకు దర్శనమిస్తారు. కాబట్టి ఈ అవకాశాన్ని అందరినీ కూడా అందరూ ఉపయోగించుకోవాలని చెప్పేసి బోర్డు ద్వారా అధికారుల ద్వారా మీకు తెలియజేస్తున్నాం. జనవరి 11 వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉదయం 5:30 నుంచి 6:30 గంటలకు వరకు చక్రస్థానం నిర్వహిస్తారు. కాబట్టి ఈ అవకాశాన్ని కూడా అందరూ ఉపయోగించుకోవాలని చెప్పేసి కోరుతున్నాం. తిరుపతిలోని 8 కేంద్రాల్లో 90 సెంటర్లో ఈ టోకన్లు జారీ చేస్తారు. కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాలని చెప్పేసి కోరుతున్నాం. తిరుమలలో 1 కేంద్రంలో, తిరుపతిలో 90 కేంద్రాల్లో 90 కౌంటర్లో ఈ టోకన్లు జారీ చేస్తారు. ఈ టోకన్లు ఉన్న వారే తిరుమలకు వస్తే బాగుంటుందనేది మీ అందరికీ విజ్ఞప్తి. టోకన్ లేకపోతే వచ్చినా కానీ దర్శనాలు ఉండవు, ఇది గమనించాలి. అదేవిధంగా తిరుమలకి రావద్దని చెప్పే అవకాశం కానీ అది కానీ ఏమి ఉండదు. ఎవరైనా రావచ్చు, దాన్ని ఆపేవాళ్ళు ఎవరు ఉండరు. కానీ వస్తే ఇబ్బందులు పడుతున్నారని మాత్రమే ఈ సమావేశం ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రతి ఒక్కరూ టోకన్ లేకపోతే వస్తే తిరుమలలో దర్శనాలు దొరక గదులు దొరక ఇబ్బందులు పడుతున్నారనే ఉద్దేశంతో ఈ విజ్ఞప్తి చేస్తున్నాం. జనవరి 9వ తేదీ ఉదయం 5 గంటల నుంచి జనవరి 10, 11, 12 తేదీలకు సంబంధించి 1,20,000 టోకన్లు జారీ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత 13వ తారీఖు నుంచి ఏ రోజుకి ఆ రోజు బుకింగ్ ఇవ్వాలని చెప్పేసి అధికారులు నిర్ణయించారు. ఈ అవకాశాన్ని కూడా భక్తులందరూ కూడా మీరు సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కోరుతున్నాం. స్వయంగా వచ్చే ప్రోటోకాల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు తప్ప మిగిలిన సిఫార్సు లెటర్స్ కూడా ఏది కూడా అనుమతించమని చెప్పేసి అధికారులు అందరూ కలిసి నిర్ణయం తీసుకున్నారు. విఐపి బ్రేక్ కానీ వృద్ధులు, చంటి పిల్లలు, దివ్యాంగులు, ఎన్ఆర్ఏలు, ఇతర దర్శనాలు ఆ 10 రోజులు పాటు రద్దు చేయడం జరిగింది. కాబట్టి ఇక్కడికి వచ్చి ఇబ్బంది పడకుండా ఉండాలనే ఉద్దేశంతోనే ఈ సూచనలు చేస్తున్నాం. ఈ 10 రోజులు దాదాపు 7 లక్షల మందికి పైగా వైకుంఠ ద్వారం దర్శనాలు చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి అందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని చెప్పి కోరుతున్నాం. శ్రీవారి మెట్టు మార్గంలో కూడా టోకన్లు జారీ చేయటం జరగదు 19వ తారీఖు వరకు. ఆ తర్వాత మామూలుగానే ఈ టోకన్లు జారీ చేయడం జరుగుతుంది. ఎక్కువ మంది సామాన్య భక్తులకి వైకుంఠ ద్వార దర్శనం కల్పించేందుకు
10 రోజులు సిఫార్సు లేఖలు స్వీకరించబడవు. ముఖ్యమంత్రి ఆదేశం ఏంటంటే సామాన్య భక్తులకు పెద్దపీట వేయండి అని చంద్రబాబు నాయుడు గారు ఆదేశించిన మీదట అధికారులందరూ కూర్చొని ఈ నిర్ణయం తీసుకోవటం జరిగింది. 10 రోజుల పాటు వసతి గదులు, ఆన్లైన్ బుకింగ్ రద్దు, సామాన్య భక్తులకు సిఆర్ఓలో ఉచిత గదులు కేటాయింపులు చేయటం జరుగుతుంది. ఈ ట్రాఫిక్ కూడా ఈ టోకన్లు పొందిన వాళ్ళకి వీళ్ళందరికీ ఆ టోకన్ల మీదనే దాన్ని ఎక్కడ పార్కింగ్ చేయాలి, ఎలా చేయాలి, ఎప్పుడు రావాలి, పికప్ పాయింట్, ఇవన్నీ కూడా దాని మీద క్లియర్గా సూచించడం జరుగుతుంది. ఆ విధంగా భక్తులు రావాల్సి ఉంటుంది. అందరూ ఒకటేసారి వస్తే ట్రాఫిక్ జామ్ అయి ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని అధిగమించాలా అందరం కలిసి. అదేవిధంగా భద్రత విషయంలో వస్తే సుమారు 3,000 మంది పోలీసులు, 1600 మంది ఇంటెలిజెన్స్ అధికారులు అందరూ కూడా ఈ పర్యవేక్షిస్తారు. ఎలాంటి చిన్న ఇబ్బందులు కూడా జరగకుండా భక్తులకి రక్షణ కల్పించే ఏర్పాట్లు కూడా మన అధికారులు చేస్తున్నారు. కాబట్టి ఎవరు కూడా ఏమీ ఇబ్బంది పడకూడదు. అందరూ ప్రశాంతంగా వచ్చి దర్శనం చేసుకొని పోవాల్సిందిగా కోరుతున్నాం. మంత్రి నారాయణపై వైసీపీ ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి చేసిన ఆరోపణలకు టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం వెంకట రమణారెడ్డి ఘాటైన కౌంటర్ వేశారు. చంద్రశేఖర్ రెడ్డి రెడ్ క్రాస్ చైర్మన్ పదవికి రాజీనామా చేస్తూ నారాయణపై కట్టుకథలు అల్లారన్నారు. తనను రాజీనామా చేయాలని నారాయణ గన్ పెట్టినట్లుగా ఆరోపించారు. 2019 వరకు చంద్రశేఖర్ రెడ్డి అసలు రెడ్ క్రాస్ మెంబర్గా కూడా కాదని, అసలు రెడ్ క్రాస్లో ఏం చేస్తారో కూడా తెలియదన్నారు. 2019లో మొదటిసారి మెంబర్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్క చుక్క బ్లడ్ కూడా ఇవ్వలేదన్నారు. రెడ్ క్రాస్ ని ఏదో ఉద్ధరించినట్లుగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. నమస్కారం. ఈరోజు వైసీపీ ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి ఈరోజు ఆయన రాజీనామా చేస్తూ ఆయన వివిధ కారణాలు ఎందుకు ఆయన రాజీనామా చేశాడు అనే విషయాన్ని చాలా సుదీర్ఘంగా ఒక 32 నిమిషాలు ఒక ప్రెస్ మీట్లో పదే నారాయణ గారి పేరు ప్రస్తావిస్తూ, మా సారు మంత్రి నారాయణ గారి పేరు ప్రస్తావిస్తూ, నారాయణ గారు ఆయన ఏదో గన్ను పెట్టేసి బుల్లెట్ దింపుతానా లేదా నువ్వు రాజీనామా చేయకపోతే అన్నట్టు కథలు అల్లి అతను ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈరోజు మేము సూటిగా ఒకటి అడుగుతున్నా, 2019 వరకు అసలు నువ్వు రెడ్ క్రాస్లో మెంబరే కాదు. అసలు నీకు రెడ్ క్రాస్ యాడుందో తెలియదు, రెడ్ క్రాస్లో ఏం చేస్తారో తెలియదు నీకు. నువ్వు 2019లో రెడ్ క్రాస్లో మెంబర్ అయ్యావు ఫర్ ది ఫస్ట్ టైం. ఒక్క డ్రాప్ బ్లడ్ ఇచ్చావా ఈరోజుకి? ఒక్క డ్రాప్ బ్లడ్ రెడ్ క్రాస్కి ఇచ్చావా అని మేము అడుగుతున్నాం. ఈరోజు 2019లో నువ్వు రెడ్ క్రాస్లో మెంబర్ అయ్యి నువ్వు ఏదో ఉద్ధరించినట్టు, నువ్వు ఏదో చేసేసినట్టు, అసలు రెడ్ క్రాస్ నువ్వే మోసినట్టు, అసలు రెడ్ క్రాస్ బిల్డింగ్లు నువ్వే కట్టినట్టు, నువ్వేదో పెద్ద రీసెర్చ్ ఫెసిలిటీ పెట్టినట్టు నువ్వు మాట్లాడావు. అసలు గతం మర్చిపోతున్నావు చంద్రశేఖర్ రెడ్డి. మీ నాయకుడు మీ హాఫ్ టికెట్కి మైండ్ దొబ్బింది, నీకు కూడా మైండ్ దొబ్బినట్టుందని కూడా ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం. మేము ఈరోజు అడుగుతున్నాం, రెడ్ క్రాస్ స్థాపించింది ఫస్ట్లో నెల్లూరులో రామచంద్ర నాయుడు, డాక్టర్ సివి సుబ్రహ్మణ్యం వాళ్ళు ఆ రోజు 5 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఈరోజు రెడ్ క్రాస్ని ఈ స్థాయికి తీసుకొని వచ్చారు. వాళ్ళకి మీకు తేడా ఏం తెలుసా? రెడ్ క్రాస్లో ఎప్పుడు రాజకీయాలు లేవు. అసలు నువ్వు ఎట్లా రెడ్ క్రాస్ ప్రెసిడెంట్ అయ్యావు చెప్పు. మైథిలి స్కూల్ ఓనర్ మనోహర్ రెడ్డి ప్యానెల్ గెలిచింది, నువ్వు వెన్నుపోటు పడిచి మైథిలి స్కూలు ఓనర్ని వెన్నుపోటు పడిచి నువ్వు ప్రెసిడెంట్ అయ్యావు. అసలు నీ ప్యానెల్ కూడా గెలవలా. ఈరోజు సింపుల్గా మేము అడుగుతున్నాం, నారాయణ ఇది చేశాడు, నారాయణ సార్ అది చేశాడు, నారాయణ సార్ చాలా చేశాడు, అవి కూడా చెప్పు. నారాయణ సార్ ఏం మంచి చేశాడు నెల్లూరుకి, నారాయణ ఏం అభివృద్ధి చేశాడు, నారాయణ హాస్పిటల్స్లో ఎంతమంది పేదవాళ్ళకి ఈరోజు సేవలు చేస్తున్నారు, బస్సులు పెట్టి సేవలు చేస్తున్నాడు అనే విషయం కూడా చెప్పు. ఈరోజు నువ్వు నెల్లూరులో
నువ్వు నెల్లూరు టౌన్ కాన్స్టిట్యువెన్సీ, నెల్లూరు బిట్ 1 కాన్స్టిట్యువెన్సీని నువ్వు గత 2 నెలలుగా నేను వచ్చి నెల్లూరు ఎరగదీయాలి, నేను పెద్ద నాయకుడిలాగా నువ్వు ఫీల్ అయిపోతున్నావు. చెయ్యి. నువ్వు రాజీనామా చేసిన దానికి నారాయణ గారికి సంబంధం ఏంది? తప్పే ఉంది. ఎంఓయూ అడిగితే మీ అబ్బసొత్తు అడిగామా? నీ స్కూల్ ఎంఓయూ అడిగామా? రెడ్ క్రాస్ ఎంఓయూ అడిగావు. తప్పేంటి? ఇట్ ఈస్ బ్లడీ క్యాన్సర్ రిలేటెడ్. ఈ కామన్ సెన్స్ లేకుండా నువ్వు మాట్లాడుతున్నావు. నీ మీద ఈరోజు నేను చెప్తున్నాను చంద్రశేఖర్ రెడ్డి, నీ మీద మేము స్పాట్ పెట్టాలనుకుంటే, నీ మీద మేము గన్ను పెట్టాలనుకుంటే, నిన్ను బెదిరించాలనుకుంటే నువ్వు ఒక్క స్కూల్ కూడా నడపలేవు. ఏ రోజైనా నీ స్కూల్స్ దగ్గరికి వచ్చాడు నారాయణ? నీకు అడ్డంకులు పెట్టాడా? ఇంకా మీరు పెట్టారు, మీ ప్రభుత్వం పెట్టింది. మీ జగన్మోహన్ రెడ్డి నారాయణ సార్ని అరెస్ట్ చేయాలని చూశాడు, స్కూల్స్ ఇబ్బంది పెట్టాడు, ఎన్ని విధాలుగా ఇబ్బంది పెట్టాడో మాకందరికీ తెలియదు అనుకుంటున్నారా మీరు? ఈరోజు మేము అడుగుతున్నాం, నువ్వేం పెద్ద పుడింగివి కాదు, నీకు స్పాటు, మళ్ళీ దీనికి ఒక స్కెచ్, అంత సీన్ లేదురా అబ్బాయానికా. ఏంద్రే నీ మీద కూడా మేము స్కెచ్ చేయాలంటే మేము ఇంకా మాకుండే పొరుగు కూడా పోద్ది. ఇలాంటి బచ్చాగాళ్ళని మేము ఏమి స్పాట్ పెట్టబల్లా, నెల్లూరు ప్రజలే మీకు స్పాట్ పెడతారని కూడా నేను ఈరోజు హెచ్చరిస్తున్నా. ఇంకొక విషయం, రెడ్ క్రాస్లో నీ కాలేజీ వాళ్ళు, మీ దగ్గర ఉండే టీచర్లు, నీ స్టూడెంట్లు అందరూ సభ్యత్వం మేము అడుగుతున్నాం. దాని మీద హైకోర్టుకు వెళ్ళున్నారు. నువ్వు చేసిన అవకతవకలు అన్నీ తీస్తాం, ప్రతి ఒక్కటి తీస్తాం. రెడ్ క్రాస్లో నువ్వు చేసిన అవినీతి చరిత్రను కూడా బయటకు తీస్తామని కూడా మనవి చేస్తున్నా. ఇంకొకటి కూడా, ఇది ఓన్లీ వార్నింగ్. నువ్వు చదువు చెప్పే అయ్యోరువి, మా నారాయణ సార్ చదువు చెప్పే అయ్యోరు, నువ్వు కూడా చదువు చెప్పే అయ్యోరు. కాబట్టి ఈరోజు చాలా డీసెంట్గా మర్యాదగా మాట్లాడుతున్నా. దయచేసి ఇంకొకసారి నారాయణ సార్ నిన్ను బెదిరించుంటే 100% ప్రూఫ్తో రా. ఇంకొక విషయం, అన్నీ తీస్తాం. రెడ్ క్రాస్కి నారాయణ సార్ న్యాయం చేస్తారు. రాజకీయాలకి అతీతంగా రెడ్ క్రాస్ పనిచేస్తుందని కూడా నేను మీ అందరికీ మనవి చేస్తున్నాను. ఈరోజు ఈ దరిద్రం పోయింది కాబట్టి రెడ్ క్రాస్కి మంచి రోజులు వచ్చినాయి. నెల్లూరు రెడ్ క్రాస్ ఇంకా కూడా డెవలప్ చేస్తాం. అవసరమైతే ఇంకా కూడా, ఇప్పుడు ఆల్మోస్ట్ 1.5-2 సంవత్సరాల నుంచి అసలు నిధులే లేవు, డొనేషన్లు లేవు, దాతలు లేరు. తిరిగి దాతలను తీసుకొని వస్తామని మనం చేస్తున్నాం. నెల్లూరు జిల్లాలో ఈ నెల 20వ తేదీ నుంచి ఫిబ్రవరి 2వ తేదీ వరకు కుష్టు వ్యాధిపై ఇంటింటి సర్వే నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఆనంద్ తెలిపారు. ఈ మేరకు కలెక్టరేట్లో అధికారులతో కలిసి లెప్రసీ కేస్ డిటెక్షన్ క్యాంపెయిన్ పోస్టర్లను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 2027 సంవత్సరం నాటికి కుష్టు వ్యాధి నిర్మూలించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఇందులో భాగంగా ఈ నెల 20 నుంచి ఫిబ్రవరి 2వ తేదీ వరకు కుష్టు వ్యాధిపై ఇంటింటి సర్వే చేస్తారన్నారు. జిల్లాల్లో ఆరోగ్య కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు తదితరులు ఇంటింటికి తిరిగి పరీక్షలు చేసి అవగాహన కల్పించాలని వైద్యాధికారులను ఆదేశించారు. మీరు ఎక్కడైనా లెప్రసీ చాలా హెవీ ఉన్న ఏరియాస్ ఏదైనా ఐడెంటిఫై చేసి ఉన్నారా? ఇద్దరు కూడా ఆశలేనా? ఒక ఆశ ఒక ఎట్లా? ఈ నెల 20వ తేదీ నుంచి ఫిబ్రవరి 2వ తేదీ వరకు కూడా మన గౌరవ కలెక్టర్ గారి యొక్క ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రాం మనం జరుపుకోవాలి. దీనికి ముఖ్యంగా మన ఆశాస్ అందరూ కూడా దీంట్లో ఇన్వాల్వ్మెంట్ అవ్వాలి. ఆశాస్ అదేవిధంగా ఏఎన్ఎంస్ ద్వారా ఈ యొక్క ప్రోగ్రాంను మనం జీవంతంగా చేసుకోవాలి. మన జిల్లా యొక్క ప్రొఫైల్ చూసినట్లయితే టోటల్ పాపులేషన్ 27 లక్షల వరకు ఉన్నది. దీన్ని మొత్తం రూరల్ పాపులేషన్ సుమారుగా 19 లక్షలు, అర్బన్ పాపులేషన్ 25 లక్షలు, 6 లక్షల వరకు ఉన్నాయి అన్నమాట. సో మనకి ఈ మండలాలు 38 మండలాలు. దీంట్లో మనకి ఉండేటువంటి ఇక్కడ ప్రొఫైల్లో చూసినట్లయితే ఒక సార్వజనిక ఆసుపత్రి, అదేవిధంగా డిస్ట్రిక్ట్ హాస్పిటల్, మనకి కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ 10, అదేవిధంగా 52 ప్రైమరీ హెల్త్ సెంటర్స్, 28 అర్బన్ హెల్త్ సెంటర్స్. వీళ్ళందరూ కూడా ఆల్రెడీ డిటెక్ట్ చేయడానికి కార్డినల్ ఫీచర్స్ మనకి ముఖ్యంగా 3 ఉన్నాయి. ఒకటి ఫస్ట్ ఏంటంటే హైపోపిగ్మెంటెడ్ అండ్
అనస్థెటిక్ అంటే ఎలాంటి సెన్సేషన్ రాకుండా ఉండడం, పిగ్మెంట్ మారినటువంటి మచ్చలు ఉండడం అనేటువంటి దట్ ఈస్ ది నెంబర్ 1 కార్డినల్ సెన్సర్. సెకండ్ వన్ ఈజ్ ఈ నర్వ్స్ సంబంధించినటువంటి ఇన్వాల్వ్మెంట్ ఉంటాయి, ముఖ్యంగా అల్నారు, మీడియన్, రేడియల్, లేటరల్ పాపులేటియల్ అండ్ పోస్టీరియర్ టిబియల్ నర్వ్ సార్. తర్వాత థర్డ్ కార్డినల్ ఫీచర్కి వచ్చేటప్పటికి మనకి ఈ యొక్క లెప్రా బ్యాసిల్లైని స్మియర్ ఎగ్జామ్ చేసినప్పుడు స్మియర్లో ఈ యొక్క లెప్రసీ సంబంధించినటువంటి ఆర్గానిజమ్స్ మనకి ప్రోగ్రామ్ని బిల్డప్ చేయడం ఉంది సార్. ఇది మామూలుగా మనం ప్రతి సంవత్సరం కూడా జరుపుకుంటున్నాం సార్. ఈ ఇయర్ కూడా మనం తమరి యొక్క ఆధ్వర్యంలో ఈ 20వ తేదీ నుంచి 2వ తేదీ వరకు కూడా ఈ యొక్క ప్రోగ్రామ్ని మనం జరుపుకుంటున్నాం సార్. కేసుల వరకు డిటెక్ట్ చేయడం జరిగింది సార్. దీంట్లో మనకి ఈ లెప్రసీ డిటెక్షన్ 5,000 వరకు, ఓన్లీ 5% వరకే ఈ ఇమ్యూనిటీ తక్కువగా ఉండేటువంటి కేసులకు మాత్రమే ఈ డిసీజ్ ఈ యొక్క కవరేజ్ ఈ యొక్క 14 days ప్రతి దగ్గర కూడా ఈ యొక్క ప్రోగ్రామ్ కూడా వచ్చేటట్టు కూడా కవరేజ్ చేసి మీడియా పీపుల్ అలర్ట్ చేసి ఈ ప్రోగ్రామ్ గురించి చేయవలసిందిగా కోరుతున్నాం సార్. హౌ డు యూ డూ దిస్ ఎగ్జామినేషన్? విజువల్ ఎగ్జామినేషన్ కదా. సో ఖచ్చితంగా ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరిని చూడాలి. సో అది ట్రైనింగ్ ప్రాపర్గా జరగాలి మీ సిబ్బందికి. దిస్ ఇస్ నాట్ ద ఫస్ట్ టైం యూ ఆర్ డూయింగ్. కానీ ఇంట్లో వెళ్ళి 5 ఉంటే ఒకరిని మీకు ఏదైనా లెపర్స్ ఉంటారని అడిగితే ఎవరు లేరని అంటారు. దాంట్లో మన జిల్లాలో ఎంత ఇన్సిడెంట్స్ ఉండొచ్చు అని మన జిల్లాలో 0.4 ఉంది సార్. సో అప్లై చేస్తే ఎన్ని కేసెస్ దానిలోనే లింక్ అయి ఉంటాయి. సో ఎట్టి పరిస్థితిలో ఎస్టీ హ్యాబిటేషన్స్ ఖచ్చితంగా 100% కవర్ అవ్వాలి. ఈ ఏరియాస్లో మీరు సఫిషియెంట్గా ఐఈసీ యాక్టివిటీస్ చేసినట్టు ఎంపీడీఓస్ది హెల్ప్ తీసుకొని, అదేవిధంగా లోకల్ పంచాయత్ సెక్రటరీస్ది హెల్ప్ తీసుకొని డిపిఓ గారు, సిఎస్ఐపి గారు ఇద్దరు ఈ ఏరియాలో ఖచ్చితంగా ఎస్టీ హ్యాబిటేషన్స్లో ఖచ్చితంగా జరిగినట్టు చూసుకోండి. అదేవిధంగా వెరెవర్ యు ఆర్ హ్యావింగ్ అన్క్లీన్ సరౌండింగ్స్ అండి. సో ఆ ఏరియాలో అన్క్లీన్ సరౌండింగ్స్ అంటే స్లమ్ ఏరియాస్ అండ్ ఆల్ వర్ పీపుల్ ఆర్ లివింగ్ వెరీ క్లోజ్, పక్క పక్కన ఉంటున్నారు, సరౌండింగ్స్ క్లీన్గా లేరు, అలాంటి ఏరియాస్ మీరు కొద్దిగా ఎక్కువ ఫోకస్ చేయండి. బికాజ్ నాకు తెలిసి మీరు నేను ఉన్న ఇంట్లో పెద్దగా రావడం అవకాశం లేదు, ఉంటే కూడా నార్మలీ విల్ టేక్ ట్రీట్మెంట్. సో యూ ఫోకస్ ఆన్ దీస్ కైండ్ ఆఫ్ ఏరియాస్ వేర్ disadvantaged sections of populations are living. That's the first thing. Second, involve NGOs, because ఈ ఎస్టీ పాపులేషన్ దగ్గర మీరు గవర్నమెంట్ సిబ్బందులని వెళ్తే పెద్దగా వాళ్ళు పట్టించుకోరు. సో మన ఎస్టీ పాపులేషన్ మెజారిటీ ఆఫ్ దమ్ ఆర్ మూవింగ్ కమ్యూనిటీస్. ఒక చోట్ల ఉంటారు, ఇంకొక చోట్ల ఉంటారు. సో యూ టేక్ హెల్ప్ ఆఫ్ ఎన్జిఓస్ హూ ఆర్ వర్కింగ్ విత్ దీస్ పాపులేషన్స్. డిసడ్వాంటేజ్ సెక్షన్స్ అదేవిధంగా ఎస్టీస్ కానీ ఎస్సీస్లో కానీ కాస్ట్ వారీగా కావచ్చు, లేదంటే ఎకనామిక్స్ వారీగా కావచ్చు, ఎక్కడైతే డిసడ్వాంటేజ్ సెక్షన్స్ ఉన్నాయో డిఎంహెచ్ఓ గారు మేబీ నెక్స్ట్ 1 or 2 days you call some 5 or 6 NGOs who are working in the field. వాళ్ళని ఇన్వాల్వ్ చేసి వాళ్ళ మనుషులు కూడా వీళ్ళు వెళ్ళినప్పుడు కలిసి ఉండడానికి, కలిసి వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. అయితేనే కొంతవరకు కమ్యూనిటీ దగ్గర అవుట్రీచ్ అవుతుంది. అదర్వైజ్ మీరు మాత్రం తిరుపతి జిల్లా కోట మండలం విద్యానగర్ ఎన్బీకేఆర్ ఇంజనీరింగ్ కళాశాలలోని ఉద్యోగ సంఘ ఆధ్వర్యంలో కళాశాల కరెస్పాండెంట్ నెదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఉద్యోగ సంఘ అధ్యక్షులు డాక్టర్ హరినాథరెడ్డి, సైన్స్ అండ్ హ్యుమానిటీస్ విభాగాధిపతి డాక్టర్ రవీంద్రారెడ్డి కేక్ కట్ చేసి పంచిపెట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నెదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి ఎన్బీకేఆర్
కళాశాలల అభ్యుదయం కోసం ఎంతగానో కృషి చేస్తూ ఉద్యోగులు విద్యార్థుల జీవితాలను ఉన్నత శిఖరాలకు తీసుకువెళ్తున్నారని కొనియాడారు. వారికి దేవుడు ఆయురారోగ్యం సంతోషం ప్రసాదించాలని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో వివిధ విభాగ అధిపతులు, అధ్యాపకులు మాధవయ్య, మల్లికార్జున్ రెడ్డి, అలీ, ఇతర ఉద్యోగులు పాల్గొన్నారు. మన కరెస్పాండెంట్ నెదురుమల్లి రామకుమార్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా మనందరం ఇక్కడ గ్యాదర్ అయినాం. ఈ జన్మదినం మనం జన్మదినం జరుపుకున్నట్టుగా చేస్తున్నాము. ఇలాంటి జన్మదినాలు సార్కి 100 జన్మదినాలు జరుపుకుని సార్కి ఎల్లవేళలా ఆ సిద్ధి సాయిబాబా ఆశీస్సులు, తిరుమల వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలని మనసారా కోరుకుంటూ ఈ సంతోషాన్ని మా అందరితో కలిసి పంచుకుంటున్నందుకు మీకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గూడాలి గ్రామంలో నెదురుమల్లి రామ్కుమార్ రెడ్డి పుట్టినరోజు వేడుక. షనీల్ రెడ్డి యూత్, ఆములూరు నాగార్జున ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు. శ్రీ అంకమ్మ తల్లి ఆలయంలో భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేస్తున్న అన్నప్రసాద వినియోగం. భక్తులు సద్వినియోగం చేసుకోవాలని ఆలయ కమిటీ నిర్వాహకులు గూడపాకల సుబ్బారావు సూచన. స్త్రీశక్తి భవనంలో ఐసీడీసీ సూపర్వైజర్ బుజ్జమ్మ ఆధ్వర్యంలో కిశోర వికాస్ అవగాహన సదస్సు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎంపీడీఓ అన్నపూర్ణారావు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరణ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.